శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం 3వ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాము। అవధూత చర్య అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। మనం క్రితం సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, ఒకరోజు స్వామికి కాళ్ళు చేతులు ఒళ్ళు కాలేట, అప్పుడప్పుడు ఆయనకి మూర్ఛలాంటిది కూడా వచ్చేట। అట్టి స్థితిలో వారు మంటల్లో కాలిందేమో ఆయనకి, అంటే ఆయన గుండం వేసేవారు కదా, అట్లా అనుకునేవారట। కానీ ఆయన అడిగారట, ఎందుకు స్వామి ఇట్లా ఒళ్ళు కాలిందంటే, అయ్యా పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసిపోయారయ్యా అనేవారట। ఆ గాయాలేమో కొన్ని రోజులకు మానుతాయి కదా, కాలిన గాయాలు మానుతుంటే స్వామి వాటిపై చెక్కు పెరికేసేవారు, వాటిపైన ఇట్లా చెక్కు కింద కడుతుంది కదా, దాన్ని మళ్ళీ తీసేసేవారట। ఇలా 3 నెలలు ఆయన కోరి బాధ తెచ్చుకున్నారు। 3 నెలల పాటు అలాగే దాన్ని కోరి మరి అది తగ్గుతుంటే మళ్ళీ చెక్కు పైన పెరికేసేవారట। అట్లా 3 నెలల పాటు ఆ బాధ తెచ్చుకున్నారట। అవి ఎవరో అనుభవించవలసిన వాటిని, ఆ బాధను ఆయన తనపై తీసుకుని ఆయన అనుభవించారనమాట ఆ బాధ। స్వామి యథేచ్ఛగా సంచరిస్తూ ఉండే రోజుల్లో అడవిలో ఆయన ఏం చేస్తారో చూడాలని ఎవరైనా వెంబడిస్తేట ఆయన ముళ్ళల్లో అడ్డదిడ్డంగా నడిచి చిక్కకుండా వెళ్ళిపోయేవారు। అసలు ఎక్కడ దొరికేవారు కట్ట, ఎవరైనా అసలు ఈయన అడవికి వెళ్ళి ఏం చేస్తారు అని ఆయన తెలుసుకుందామని ఆయన వెనకాల ఎవరైనా వెళ్తే అస్సలు ఆయన అడ్డదిడ్డంగా ముళ్ళల్లోంచి పొదల్లోంచి ఎవరు ఫాలో చేయలేరు, అట్లా వెళ్ళిపోయేవారట ఆయన। ఆయన ఒక నియమం లేకుండా బుద్ధి పుట్టినప్పుడు క్షౌరం చేయించుకునేవారు, అలాగే దంతదహనం కూడా చేసుకునేవారు కాదు, బాబా లాగానే ఆయన। ఈ క్షౌరం చేసిన మంగళకి 50 పైసలు అందరూ ఇస్తే కనుక, అంటే అందరూ అట్లా ఇచ్చేవారు 50 పైసలు, స్వామి మాత్రం ఆయనకి మాత్రం రూపాయో లేక 2 రూపాయలు ఇచ్చేవారు। అంటే మామూలుగా ఆయనకి లభించేదానికన్నా అతనికి స్వామి ఎక్కువ ఇస్తూ ఉండేవారు అన్నమాట। అదే బాబా కూడా చేసేవారు అట్లాగే ఆయన। తర్వాత ఆయన మొదట్లో కొంచెం మీసాలు గిరజాలు అట్లా ఉండేది స్వామికి, అలాగే మనం బాబాలో కూడా చూడొచ్చు అన్నమాట। మొదట్లో షిరిడీలో సంచరించే మొదట్లో ఆయన కూడా అట్లా, సాయిబాబా కూడా గిరజాలు మీసాలు పెంచుకుని కొంతకాలం సంచరించాక షిరిడీలో ఆయన స్థిరంగా నిలిచిపోయారు। అట్లాగే గొలగమూడిలో స్వామి కూడా స్థిరంగా నిలిచిపోయారన్నమాట। సాయి అప్పుడప్పుడు రహటా, నీమ్గాం, రూయి, పొంతంబ మొదలైన ప్రాంతాల్లో సంచరించినట్లే వెంకయ్య స్వామి వారు కూడా తలుపూరు, గోనుపల్లె మొదలైన గ్రామాల్లో సంచరించారు। ఒకనాటికి ఈయన కూడా సాయి వలె మోకాళ్ళ కింద వరకు ఉండే బారైన చొక్కా ధరించారు। తీవ్రంగా ఆకలైనప్పుడు భగవంతుడు చూపిన ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టినది తిని వెళ్ళిపోయేవారు। ఎవరైనా అన్నం ఉంచుకొని లేదని చెప్తే వారింట్లో ఫలానా చోట అన్నము కూర దాచి ఉంచినట్లుగా స్వామి చెప్పేవారు। ఆయన సామాన్యులు కారని గుర్తించి ఆ గృహస్థులు అన్నం పెట్టేవారు, తరువాత వారికి ఎంతో మేలు కలిగేది। ఎప్పుడైనా సరండి మహాత్ములకి ఏదైనా సమర్పించుకుంటే మనకే మేలు। వీళ్ళు అసలు భిక్ష చేసుకోవడం ఎందుకు స్వామి అసలు, అంటే ఎవరికి మేలు, ఆ భిక్ష ఎవరైతే సమర్పిస్తున్నారో వారికి ఎంతో మేలు జరుగుతుంది అది। ఒక్కొక్కప్పుడు స్వామి తమకు ఇతరులకు సంబంధించిన పూర్వజన్మ వృత్తాంతాలు కూడా చెప్పేవారు। ఆ రోసిరెడ్డికి ఈయనకి ఉన్న అక్కడ సేవకులతో ఉన్న అనుబంధము క్రితం జన్మలో ఇవన్నీ కూడా ఆయన చెప్పేవారు అన్నమాట। అలాగే స్వామి తమ భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు।
అంటే వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని భక్తులు స్వామిని అడిగేవారు. అప్పుడు వారు చూచిన ఒక్కొక్క సంబంధానికి ఒక్కొక్క రాయి చొప్పున వరుసగా పెట్టించి తంబూర మీటి తూర్పు నుండి రెండవదనో లేక పడమర నుండి మూడవదనో చెప్పేవారు. అంటే స్వామి ఎట్లా సూచిస్తే రాళ్ళు పెట్టి వాళ్ళు చెప్పిన సంబంధాలకి ఏ దిక్కునో ఆయన సూచించి చెప్పేవారు అనమాట. అంటే ఆ రాయి చేత సూచించబడిన సంబంధమే మంచిదని స్వామి భావం. ఎటుపక్క చెప్తే అది ఏ సంబంధం అయితే అది వాళ్ళకి మంచిదన్నమాట. అలాగా భక్తుల కోరికలు, కష్టాలు అలా వీటిని ఎన్నిటినో ఆయన తీరుస్తూ ఉండేవారు. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలండి. పెన్నబద్వేలు విడిచిన తరువాత స్వామి కొన్ని సంవత్సరాలు కోటితీర్థం వద్ద ఆలయంలో ఉన్నారు. ఆయన కోటితీర్థం వద్ద ఆలయాల్లో ఉన్నారట. ఆ కాలంలో ఆయన తంబూర ముందు పెట్టుకొని రాత్రింబవళ్ళు ఈత పుల్లలతో నాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అని పెద్దగా ఉచ్చరిస్తుండేవారు. ఆయనటండి తంబూర మీటేవారు. రాత్రి పగళ్ళు ఓం నారాయణ ఆదినారాయణ అంటూ పెద్దగా ఉచ్చరిస్తూ ఆయన తంబూర మీటుతూ ఉండేవారట. క్రమంగా ఆయన పరిసరాలను మరిచి ఆ నామంలో లీనమయ్యేవారు. చుట్టుపక్కల ఏముందో ఆ పరిసరాలన్నిటినీ ఆయన మరిచిపోయి అదే నామం ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ఆ నామంలోనే ఆయన లీనమైపోయేవారట. తంబూర తీగలు తెగినా గుర్తించక పుల్ల ఆడిస్తూ ఆ నామం చెబుతూనే ఉండేవారు. ఇప్పుడు మనం ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నాం అనుకోండి, గబుక్కుని తెగిందనుకోండి, మనం పాడుతున్న పాట ఆగిపోతుంది నామం చెప్తున్నా సరే. కానీ స్వామిది అట్లాగా ఆ తంబూర తీగ తెగిపోయినా సరే అలా పుల్ల ఆడిస్తూనే నామం చెబుతూనే ఉండేవారట. అంటే ఆయన దృష్టి అంతా అటే ఉండేది అన్నమాట, భగవంతుడి మీదే. బాహ్య స్పృహ కలిగినప్పుడు తీగలు మరలా ముడివేసేవారు. మళ్ళీ మామూలుగా మన స్టేజ్కి మామూలు దానికి వచ్చినప్పుడు బాహ్య స్పృహ కలిగినప్పుడు మళ్ళీ తీగలు వేసుకునేవారు అనమాట దానికి. అప్పుడప్పుడు అగ్ని కూడా ప్రేల్చేవారు. చలమనాయుడు మొదలైన సేవకులు వారికి భిక్ష తెచ్చేవారు. ఈ చర్యలు చూస్తే పంచల కోనలో వీరికి లభించిన గురువు వైష్ణవులని, వీరికి వారు ఉపదేశించినది రామభక్తి అని తోస్తుంది. కారణం వారి చొక్కాపై రామనామం ముద్రించబడి ఉండేది. వారి ఇష్టదైవం తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి. అందుకే ఆయన తమను ఆశ్రయించిన భక్తులను కూడా తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి రక్షిస్తారనో, కంచి వరదరాజస్వామి రక్షిస్తారనో ఎక్కువగా చెబుతుండేవారు. బాబా చూడండి, ఆయన ఆశ్రయించిన భక్తులకి ఏం చెప్పేవారు? అల్లా అచ్చాకరేగా అలా చెప్పేవారు. అంతా నా గురువు కృప, అంతా భగవంతుడి దయ అని చెప్పేవారు అనమాట. స్వామి కూడా ఎట్లా చెప్పేవారట? బాబాలాగానే తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి రక్షిస్తారనో, కంచి వరదరాజస్వామి రక్షిస్తారనో చెప్తూ ఉండేవారు. అంతే తప్ప నేను రక్షిస్తాను, నేనున్నానుగా అట్లా అనేవారు కాదు. బాబాలాగానే అనమాట ఆయన కూడా. ఒకసారి మిమ్మల్ని తెలుసుకునేదెలా అని అడిగితే ఆయన భద్రాచలం పోయి గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారు. అప్పుడప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని కూడా అంటుండేవారు. ఒకసారి అడిగారట, మిమ్మల్ని తెలుసుకునేది ఎలాగా అని అడిగారట. అసలు మీరేంటి, మిమ్మల్ని ఎట్లా తెలుసుకోవాలి, మిమ్మల్ని ఎట్లా తెలుసుకునేది అని చెప్పి అడిగారట భక్తులు. అడిగితే భద్రాచలం వెళ్ళు, అక్కడ గర్భగుడి తెరిచి చూడు తెలుస్తుంది అన్నారట. అక్కడేంటి శ్రీరామచంద్రుడు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆయన అన్నమాట. అప్పుడప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని కూడా అంటుండేవారు. ఒక్కొక్కసారి తిరుపతి వెంకటేశ్వర స్వామి రక్షిస్తారు అని చెప్పేవారట. ఎందుకంటే సద్గురువు సకల దేవతా స్వరూపం ఆయన, అందరూ అన్ని రూపాలు ఆయనే. అందుకని దీనికి తోడు వీరి ప్రధాన సాధనలో ఒకటి నాదోపాసన అని కూడా తోస్తుంది. ఈ సాంప్రదాయం వారు సామాన్యంగా తంబూరతో నాదం చేస్తూ దానినే వింటూ ఆ నాదంతో భగవన్నామము జోడించి ధ్యానిస్తారు. నాదోపాసన చేసేవాళ్ళు అదొక ఉపాసన అనమాట. వాళ్ళు ఎట్లా ఉంటారట, ఆ సాంప్రదాయంలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో నాదం చేస్తూ ఉంటారు. దాన్నే వింటూ ఆ నాదంతో భగవన్నామం జోడించి ధ్యానిస్తారనమాట.
ఆయన కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించారన్నమాట. తమ భక్తుల భవిష్యత్తు తెలుసుకోవడానికి కూడా స్వామికి ఇట్టి ఉపాసనయే ఎక్కువ కాలం ఉపయోగపడేది. తరచుగా భక్తులకు చీటీ రాయించి ఇచ్చే ముందు ఆయన తంబూరా మీటేవారు. ఎవరైనా భక్తులు ఏమైనా వచ్చారనుకోండి, ఏదైనా కోరికలు కష్టాలు వాటితో వచ్చినప్పుడు స్వామి ఏం చేసేవారట, తంబూరా మీటేవారట. మీటి తర్వాత ఆయన చీటీ రాసి ఇచ్చేవారట. సాయికి వీరికి గల మరొక భేదం ఇదే. కానీ బాబాలో అట్లా లేదు మనకి. ఆయన చీటీలు రాయడం కానీ, ఏదైనా తంబూరా మీటడం, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ మీటడం కానీ అట్లాంటిది ఏమి ఉండేది కాదు బాబా దగ్గర. కానీ వెంకయ్య స్వామి గారి దగ్గర ఇలా తంబూరా మీటడం, ఆయన చీటీ రాసి ఇవ్వడం అట్లా ఉండేది. ఇది భేదం అన్నమాట. ఇప్పటివరకు మనం ఇద్దరికి ఒకలా ఉన్నవన్నీ చెప్పుకున్నాం, ఇది మాత్రం భేదం ఇద్దరికి. భక్తుల భూత భవిష్యత్తులు తెలుసుకోవడానికి సాయికి ఎన్నడూ ఎట్టి సాధనమో అవసరం లేదు. చివరి రోజుల్లో స్వామి కూడా అలానే చెప్పేవారు. ఎందుకంటే బాబా పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారు. అందువలన ఏంటంటే ఆయనకి ఏ సాధన అవసరం లేదు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు ఆయనకి. సాధనతో ఆయన తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని అట్లా రాగానే అట్లా చెప్పేసేవారు అట్లా. కానీ స్వామి మాత్రం అంటండి ఒక సాధనను ఉపయోగించి వాళ్ళ భూత భవిష్యత్తు అవి చెప్తూ ఉండేవారు అన్నమాట వాళ్ళకి. చివరి రోజుల్లో స్వామి బాబా లాగానే చెప్పేసేవారట ఆయన. అంటే అప్పుడేమి తంబూరా మీటడం కానీ అట్లాంటివి లేవు, చీటీ రాసేవడం కానీ అవి అప్పుడు లేవు అనమాట. ఇంకా చెప్పేసేవారు ఆయనే. అటు తరువాత స్వామి వేలిముద్రలు వేయడం తగ్గించి రాత్రింబవళ్ళు అగ్నిని సేవించేవారు. తర్వాత స్వామి మనం చెప్పుకున్నాం కదా, వేలిముద్రలు వేసి ఇచ్చేవారు. ఎన్ని కాగితాలున్నా ఎంత సిర అయినా అయిపోతూ ఉండేది. కష్టాలు తీరిన భక్తులు సంచులతో పెద్ద పెద్ద బస్తాల నిండా తెచ్చిచ్చేవారు అని చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఏం చేశారట, స్వామి వేలిముద్రలు వేయడం తగ్గించేశారట. రాత్రింబవళ్ళు అగ్నిని సేవిస్తూ ఉండేవారట. అప్పటి నుండి సామాన్యంగా ఎవరికీ అర్థం కాని రీతిన మాట్లాడేవారు. అప్పటి నుంచి ఆయనట ఎవరికి అర్థమయ్యేది కాదట ఆయన మాట్లాడే మాటలు. అట్లా మాట్లాడుతూ ఉండేవారట. ఉదయం 10 గంటల ప్రాంతంలో తమ తలపై ఎండ పడకుండా ఒక కర్ర నాటి దానికి తాటిమట్ట తగిలించేవారు. అగ్నిని సేవించడంలో మైమరిచి అటు తర్వాత నీడ పక్కకు తొలిగి తమ మీద ఎండబడుతున్నా లెక్కించేవారు కారు. ఆయన చూడండి, మామూలుగా 10 తర్వాత ప్రాంతంలో ఆయన తలపై ఎండ పడకుండా ఒక కర్ర పెట్టేవారట, దానిపైన తాటిమట్ట తగిలించేవారట. తర్వాత అగ్నిని సేవిస్తారు కదా ఆయన గుండం వేసుకుని, ఆ అగ్నిని సేవిస్తున్నప్పుడు ఇంకా మైమరిచిపోయేవారట. అప్పుడు ఎండ ఉందో లేదో అసలు ఏంటో ఆయనకి ఏమీ తెలిసేది కాట. ఆ నీడ పక్కకు తొలగి ఎండ ఆయన మీద పడుతున్నా సరే ఆయన అసలు లెక్కించేవారే కాట. చొక్కా వేసుకోవడం మాని కేవలం కౌపీనమో లేక మొలకు ఒక వస్త్రమో చుట్టుకోవడం ఆరంభించారు. మొదట్లో ఆయన చొక్కా వేసుకునేవాళ్ళు. తర్వాత ఇందాక చదువుకున్నాం కదా, దాని మీద రాముడు పేరు అవి ఉండేవన్నమాట, రామనామం అవి ఉండేవి. తర్వాత ఆయన చొక్కా వేసుకోవడం మానేసి కేవలం కౌపీనం కానీ మొలకు ఒక వస్త్రం కానీ చుట్టుకోవడం ప్రారంభించారు. తర్వాత గొలగమూడి చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేసుకొని ఉన్నారు. తర్వాత ఆయన గొలగమూడికి వచ్చారట. గొలగమూడికి వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు సుమారు ఒకే ప్రదేశంలో ఒకే చోట ఆయన అగ్నిగుండం వేసుకుని ఉన్నారట. ఇప్పుడు ఆ స్థలంలోనే వారి సమాధి మందిరం ఉన్నది. ఆయన ఎక్కడైతే కూర్చుని అగ్నిగుండం వేశారో అక్కడే ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఆయన సమాధి మందిరం ఉందన్నమాట. ఆయన నడవలేకుండా వచ్చాక ఒకే చోట ఉండేవారు. ఇంకా నడుస్తూ మామూలుగా వెళ్ళడం అది ఉండేది. తర్వాత ఇంకా ఆయన నడవలేని ఇది వచ్చినప్పుడు ఒకే చోట ఉండేవారట. ఒకరోజు రోసిరెడ్డితో నన్ను తాటాకు మీద కూర్చోపెట్టి కొంత దూరం లాక్కొని పోయా అన్నారట. అతడు అలానే చేశాడు. అటు తర్వాత ఒక చిన్న చక్రాల బండి చేయించి దానిపై స్వామిని వారు కోరిన చోటుకి తీసుకుపోయేవారు. ఒకసారి రోసిరెడ్డితో అన్నారట, ఓ తాటాక మీద నన్ను కూర్చోపెట్టి లాక్కుండు పో అని చెప్పారట. తర్వాత అతను అలాగే చేశారట. తర్వాత ఏం చేశారట, ఆయన తీసుకెళ్ళడానికని ఒక చిన్న చక్రాల బండి చేయించారట. దాని మీద స్వామిని కూర్చోపెట్టి తోసుకుంటూ తీసుకుపోయేవారు అనమాట. ఆ బండి గతుకుల్లో పడి స్వామికి బాధ కలుగుతుండేది.
ఆ రాళ్ళల్లో వాటిల్లో గతుకుల్లో రోడ్లు అవి సరిగ్గా ఉండవు కదా, దాంతో వాటిల్లో పడిపోయి స్వామికి చాలా బాధ కలిగేట. అందువలన స్వామిని భక్తులు డోలీలో తీసుకువెళ్ళని ఆరంభించారు. తర్వాత ఏం చేశారట, ఇట్లా ఆయనకి బాధ కలుగుతుంది, అందులో ఈ రాళ్ళల్లో రప్పల్లో పెడుతుంటాయని చెప్పేసి ఒక డోలి చేసి దాంట్లో ఆయన తీసుకెళ్ళడం ప్రారంభించారనమాట. ఈ రీతిన స్వామివారి మహాసమాధికి సంవత్సరం ముందు వరకు ఆయన నెల్లూరు ప్రాంతంలోని గ్రామాలకే కాక తిరుపతి, కంచి, తిరువంగలేడు, తిరువళ్ళూరు కూడా తీసుకువెడుతుండేవారు. ఇలాగే ఆయన్ని స్వామివారి మహాసమాధికి సంవత్సరం ముందు వరకు ఆయన నెల్లూరు ప్రాంతంలోనే కాకుండా తిరుపతి, కంచి, తిరువంగలేడు, తిరువళ్ళూరు కూడా ఆయన తీసుకెళ్ళమనేవారు, అక్కడ తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. అంటే చూడండి, అసలు ఆయన వెళ్ళి ఆ ప్రాంతాలకి అక్కడ ప్రజలను అనుగ్రహించి వచ్చేవారు అనమాట. ఆయన వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలన్నీ అందరినీ ఆయన ఆశీర్వదించే భక్తులు ఉంటారు కదా, వాళ్ళందరినీ అందరికీ అక్కడ వాళ్ళందరికీ మంచి జరుగుతుంది ఆయన పాదం పెడితే వెళ్ళి. అట్లా అంటే ఇంకోటి కూడా ఉంటుందండి, పుణ్యతీర్థాలు ఏమవుతాయంటే జనాలు ఇలా మనం అందరం వెళ్తూ ఉంటాం కదా, ఆ పుణ్యతీర్థాలన్నీ మన వలన మలినమైపోతాయి. కొంతకాలానికి మలినమైపోయినప్పుడు మళ్ళీ ఈ మహాత్ములు అక్కడికి వెళ్ళినప్పుడు అది పరమ పవిత్రం అవుతుంది. మళ్ళీ మనం ఏంటంటే పాపాలతోటి వాటితోటి ఇష్టం వచ్చినట్టు మన భావాలు వీటితోటి అంత పవిత్రమైన స్థలాలకు వెడుతూ ఉంటాం. ఏమవుతుంది, క్రమేణా వాటి శక్తి కూడా కొంచెం సన్నగిల్లడం జరుగుతుందన్నమాట. అవి మన వలన అపవిత్రం అవుతాయి. అవి అప్పుడు ఇట్లాంటి మహాత్ములందరూ వాటిని దర్శించి దాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠ చేస్తారన్నమాట. అందుకే వారు వెళ్ళడం అనేది, పుణ్యతీర్థాలు క్షేత్రాలకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. శ్రీ సాయిబాబా లాగే స్వామివారు ఏనాడు ఎవరి ఇండ్లలోనూ తలదాచుకొనక దేవాలయము, పాడుపడ్డ ఇల్లు, గ్రామ చావడి, పాఠశాల, వేప చెట్టు వంటి వాటినే ఆశ్రయించేవారు. సాయిబాబా లాగానే స్వామి కూడా ఎవ్వరి ఇంట్లోనూ తలదాచుకోవడం అనేది ఉండేది కాదు. అక్కడికి వెళ్ళి పడుకోవడం అట్లా చేసేవారు కాదు. దేవాలయము, ఏమైనా పాడుబడ్డ ఇల్లు కానీ, చావడి, గ్రామ చావడిలో కానీ, పాఠశాలలు కానీ, ఏమైనా వేప చెట్టు వంటివి ఉంటాయి కదా, అక్కడ ఆశ్రయించేవారు. అరుదుగా ఎవరింటికైనా వెళ్ళినా ఆయన వారింట బయట చెట్టు నీరిన వరండాలోనూ కొట్టాలలోనూ మాత్రమే ఉండేవారు. ఆ లోపలకి వెళ్ళడం ఉండడం అట్లా చేసేవారు కాదనమాట. బయట ఏమైనా చెట్లు ఉంటే ఆ నీళ్ళలో కూర్చుని లేకపోతే వరండాలోనూ అట్లా ఉండేవారు. వర్షం వచ్చినా చూరు కిందకు ఒదిగేవారు కానీ ఇంట్లోకి వెళ్ళేవారు గారు. ఒకవేళ వర్షం పడుతుంది అనుకోండి, స్వామి ఇంట్లోకి రండి అంటే ఆయన వెళ్ళేవారు కట్ట, ఆ చూరుకి కిందకు ఒదిగి ఉండేవారు అనమాట. ఆయన ఎవరింటికైనా వెళ్ళి ధుని వెలిగిస్తే అది వారి మహాభాగ్యమే. ఆయన కనుక ఎవరింటికైనా వెళ్ళి ధుని అక్కడ వెలిగించారంటే మహాభాగ్యం అన్నమాట. వారంత అదృష్టవంతులు ఇంకెవరో ఉండరు. ఒక్కొక్కప్పుడు స్వామి ఒకే ఊరిలో 2-3 మకాములు మార్చేవారు. వారు ఏ వైపుకు పొమ్మంటే భక్తులు వారిని అటుకు తీసుకుపోవలసిందే. ఆ మార్గం ఎంత కష్టమైనా, ఎండైనా, వానైనా సరే. స్వామితో ఎలా ఉండేదంటే స్వామి ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలి, ఎటువైపు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్ళాలి, ఏ ఊరు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్ళాలి. ఆ మార్గం ఎంత కష్టమైనా సరే తీసుకెళ్లాల్సిందే, ఎండైనా వానైనా సరే. ఇప్పుడు తీసుకెళ్ళండి అన్నారనుకోండి, బాగా ఎండలో తీసుకెళ్లాల్సిందే. ఓ వర్షం పడిపోతుంది, తీసుకెళ్ళండి అన్నారనుకో, తీసుకెళ్లాల్సిందే. అట్లా ఉండేది. ఒకసారి సిద్ధలయ్య కొండ శిఖరం పైకి తమను తీసుకుపోమన్నారు. సిద్ధలయ్య కొండ అనేది ఒకటి ఉందిట. ఆ శిఖరం పైకి తీసుకెళ్ళమన్నారట స్వామి. అక్కడికి డోలీ వెళ్ళే మార్గమే లేదు, డోలీలో వెళ్ళడానికి కుదరదు, అట్లాంటి మార్గం లేదు. అప్పుడు ఒక సేవకుడు స్వామిని వీపు మీద ఎక్కించుకొని కొండపైకి చేర్చాడు. మరి ఏం చేస్తారు, ఎట్లా కొట్లా తీసుకెళ్ళమన్నారు కొండపైకి, డోలీతో వెళ్ళలేరు. అప్పుడు ఒక సేవకుడు ఏం చేశారట, స్వామిని వీపు మీద పెట్టుకుని ఆ కొండపైకి తీసుకెళ్ళారట. అప్పుడు ఆయన మూరకు 3000 రాసుకోయ్యా అన్నారట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇది. ఆ మోసుకెళ్ళిన అతనితో అన్నారట, మూరకు 3000 రాసుకో అన్నారట. అంటే అతడు స్వామిని మోసిన ప్రతి 3 దూరానికి పుణ్యఫలం అపారం అన్నమాట.
ఎంత అదృష్టం అండి, మోసుకుంటూ వెళ్ళాడు స్వామిని అతను సేవకుడు. అందుకే మూరకు 3000 రాసుకో అయ్యా అన్నారట. అంటే అతను ప్రతి మూరెడు దూరానికి ఎంతో పుణ్యఫలం సంపాదించాడు, అపారమైన పుణ్యఫలాన్ని సంపాదించాడు అనమాట అతను స్వామిని మోయడం వలన. అలానే స్వామి పొమ్మంటే ఆయనపై భారం వేసి ముండ్ల మీద నడిచినా మాకు ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు. స్వామి వెళ్ళిపోమన్నారు అనుకోండి, స్వామి మీద భారం వేసి వాళ్ళు బయలుదేరేసేవాళ్ళు. వెళ్ళిపోతూ ఉన్నా సరే ఎంత ముళ్ళున్న వాటి మీద నడిచినా ఆ ముళ్ళు అసలు భక్తులు గుచ్చుకునేవే కాట. ఎంతటి ఎండలోనైనా ఆగకుండా 3 గంటలు నడిచి వచ్చినా మాకు అలుపు బడలిక ఉండేవి కావు. ఎంత ఎండలో ఆయన తీసుకెళ్ళడం అన్నీ చేసేవారు కదండి. అది ఎంత నడిచినా సరే వాళ్ళకి అలుపు కానీ బడలిక కానీ అసలు ఉండేది కాట. అదంతా ఎవరిది మరి? ఎవరి కృప? స్వామివారి కృప. స్వామి అయ్యా మీరు మోసినందుకు 30 కోట్లు అంటే పుణ్యం జమ కట్టించి రసీదు తీసుకుపోయారే అనేవారు అంటాడు సేవకుల బరికెల నాగయ్య. స్వామి అనేవారట, మీరు మోసినందుకు మీకు 30 కోట్ల పుణ్యం జమ కట్టి రసీదు తీసుకుపోయారనేవారట. 30 కోట్ల పుణ్యం ఉంటండి వాళ్ళకి. అంటే ఎంత అపారమైన పుణ్యం ఆయన మోసుకుని వెళ్ళేవాళ్ళు సేవకులకి. అది సాయిబాబా వలె వీరి వైరాగ్యము భోజనం విషయంలో కనిపించేది. బాబా ఎట్లా తినేవారో మనకి చెప్పుకున్నాం కదా. పంచభిక్ష చేసుకుని వచ్చి ఒక దాంట్లో అంతా అన్ని పదార్థాలని కలిపేసేవారు. అంటే రుచి విచక్షణ ఉండేది కాదు. కలిపేసి పెడితే కొంతమంది సేవకులు అందులో తీసుకెళ్ళేవారు, బిచ్చగాళ్ళు తీసుకెళ్ళేవారు, జంతువులు వచ్చేవి, కుక్కలు ఇవన్నీ, అవి వాటికి కావాల్సిన అవి తినేవి. చివర్లో మిగిలిన దాన్ని బాబా ఏదో 1-2 ముద్దలు చివర్లో తినేవారు ఆయన. అది సాయి వలె వీరి వైరాగ్యము భోజన విషయంలో అట్లాగే కనిపించేది. ఎవరేమి పెట్టినా రుచి భేదం లేకుండా అన్నీ ఒక కుండలో వేసి కలిపి అచ్చటి వారందరికీ పెట్టి సాయి 2-3 ముద్దలు మాత్రమే తినేవారు. అంతే కదండి. ఆయన ఎట్లా తినేవారో బాబా చదువుకున్నాం. స్వామి కూడా భక్తులు లడ్డూ పెట్టినా వద్దనేవారు కాదు, కానీ కొంచెం కారం పచ్చడి కలుపుకొని తినేవారు. లడ్డూ పెట్టినా సరే వద్దనేవారు కాదు, స్వీట్ పెట్టినా, కానీ అందులో కొంచెం కారం పచ్చడి వేసుకుని తినేవారట. ఒకప్పుడు భక్తులు శనగపప్పు, బెల్లం, కొబ్బరి పొడి చేసి డబ్బాల్లో వేసి ఉంచితే స్వామి తీసుకుని తినేవారు. భక్తులు ఒకరోజు పొరపాటున దానికి బదులు సేకాయ డబ్బా ఉంచారు. స్వామి అదే తినేశారు. చూడండి, ఆయనకేం రుచి విచక్షణ ఏమీ లేదు బాబాలాగానే. ఒక డబ్బాలోటండి శనగపప్పు, బెల్లం, కొబ్బరి పొడి వేసి ఉంచేవారట. ఉంచితే స్వామి తింటూ ఉండేవాళ్ళు. ఆ డబ్బా బదులు ఒకరోజు సేకాయ డబ్బా అక్కడికి వచ్చి ఉంటాయి, ఎవరో తెలియకుండా దాని బదులు అక్కడ పెట్టారు పొరపాటుగా. స్వామి అదే తీసుకుని తినేశారట. ఆయనకి 2 ఒకటే. ఆ సేకాయ పొడి ఒకటే ఆయనకి, శనగపప్పు, బెల్లం, కొబ్బరి పొడి అది కూడా ఒకటే. ఆయన మంచినీళ్ళు త్రాగి 15 సంవత్సరాలు అయిందట. అయ్య బాబాయ్, అసలు చూడండి, స్వామి మంచినీళ్ళు తాగి 15 సంవత్సరాలు అయిందిటండి. వేడి నీటిలో చక్కెర వేసిస్తే తాగేవారు, వేడి నీళ్ళల్లో పంచదార వేసిస్తే తాగేవారటండి. రాగి, అంబలి, వెల్లుల్లి, మిరపపొడి ఇదే ఆయన ఆహారం. రాగి, అంబలి, వెల్లుల్లి, మిరపపొడి ఇదే ఆయన ఆహారం. రాగి ఇది ఉంటుంది కదా, రాగులు, దాంతో చేసిన అంబలి, వెల్లుల్లిపాయ, మిరపపొడి అదే తినేవారట. ఆయన ఆహారం అదేట. స్వామి తన పాదాలు ఎవ్వరినీ త్రాకనిచ్చేవారు కారు, పాదాలు ముట్టుకొని ఇచ్చేవారు కట్ట. ఆయన పూజ చేయనిచ్చేవారు కారు, పూజ కూడా చేయనిచ్చేవారు కట్ట స్వామి. వారికి ప్రదక్షిణ చేస్తే ఒకటి చాలని చెప్పేవారు. ఎవరైనా చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక ప్రదక్షిణ చాలు, వెళ్ళిపోండి అని చెప్పేవారట. ప్రదక్షిణం అంటే అచంచలమైన శ్రద్ధాభక్తులతో మన మనస్సు దైవం చుట్టూ లేక గురువు చుట్టూ పరిభ్రమించుట కదా. అసలు ప్రదక్షిణ అంటే ఏంటి? భౌతికంగా ఎట్ట తిరగడం కాదు, మన మనస్సు ఆయన చుట్టూనే ఉండాలి, ఆయన దగ్గర ఉండాలి మన మనస్సు. దాన్ని ప్రదక్షిణ అంటారు. అది ప్రదక్షిణ అనేది మనసుకు సంబంధించింది అనమాట. దానికి భౌతికంగా అది సూచన ఒకటి, ప్రతీక, అట్లా తిరగడం అనేది అంతే. ప్రదక్షిణం అంటే అచంచలమైన శ్రద్ధాభక్తులతో మన మనస్సు దైవం చుట్టూ లేక గురువు చుట్టూ పరిభ్రమించుట కదా. అది
వచ్చిన దక్షిణ అంతా స్వామి తన సేవకులను వారి వారి కష్టము అవసరాలకు తగినట్లు ఇచ్చేవారు. దక్షిణ అంతా స్వామి సేవకులకి వారి వారి అవసరాలు బట్టి వారి కష్టాలు బట్టి ఇచ్చేస్తూ ఉండేవారు. పండుగలప్పుడు భక్తులు అర్పించిన ప్రసాదాలను ఎప్పటికప్పుడు పంచేయమనేవారు. భక్తులు ఎన్నో ప్రసాదాలు తెచ్చేవారు పండగలప్పుడు. అవన్నీ ఎప్పటికప్పుడు మొత్తం పంచేయమని చెప్పేవారు. కష్టించి తమ సేవ చేసే దశయ్య, రమణయ్య, రోసిరెడ్డి మొదలైన వారికి కొన్ని తినుబండరాలు దాచిపెట్టి ప్రత్యేకంగా ఇచ్చేవారు. ఈయన సేవ చేసే వాళ్ళు ఉంటారు కదండి, వారు ఎవరంటే దశయ్య, రమణయ్య, రోసిరెడ్డి, వీళ్ళందరికీ కొన్ని తినుబండరాలు దాచిపెట్టేవారట. పెట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇచ్చేవారట. సేవ చేసే వాళ్ళకి ఎంత కష్టమో తెలుసా అండి. ఒక టైంకి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఏ అర్ధరాత్రి లేచి స్వామి పదండి అన్నారనుకోండి, వెళ్ళాల్సిందే అంతే. ఒక్కోసారి ఆహారం కూడా తినడానికి టైం ఉండదు, పదండి అంటారు. ఓ టైం ఉండదు, ఏమీ ఉండదు. ఆయన ఎప్పుడంటే అప్పుడే అలా ఉంటుంది. ఆహారం, నిద్ర కూడా టైమింగ్స్ ఉండవు. అంతలా అంత భక్తి శ్రద్ధలతో చేయాలన్నమాట. సేవ ఎంతో కష్టమైంది. మహనీయులు అనుకున్నంత ఈజీ కాదు అది. అందుకని ప్రేమ ఆయనకి దాచిపెట్టి ఆ తినుబండరాలు ఇచ్చేవారనమాట స్వామి. వారిని పూరిపాక వెనుకకు పోయి తినమనేవారు. పూరిపాక ఉంటే దాని వెనక్కి వెళ్ళి తినండి అనేవారట. గురువయ్య ఎప్పుడు స్వామి చెంతనే ఉండి ఆయన అరుపులకు వంత పాడుతుండేవాడు. ఆయన ఏవో ఒకటి అరుస్తూ ఉండేవారు కదా, ఆ అరుపులకు వంత పాడేవాట పక్కన స్వామి చెంతే ఉండి గురువయ్య అనేతను. ఇవన్నీ శ్రీ సాయి చర్యలకు ఎంతగానో పోలి ఉన్నాయి. ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తే బాబా చర్యలకి స్వామి చర్యలు ఎంతగానో పోలి ఉన్నాయని చెప్తున్నారు మాస్టర్ గారు. శ్రీ అవధూతాయ నమః. ఇప్పుడు 3వ అధ్యాయం మనకి పూర్తయింది. రేపు 4వ అధ్యాయం మొదలు పెడదాం. యజ్ఞఫలము అనేటువంటి అధ్యాయం రేపు మొదలు పెడదాం అండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.